తెలంగాణలో బీజేపీకి ఊహించని రిజల్ట్ రాబోతుందని కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయినా ప్రజలు మమ్మల్ని విశ్వసించారని ఎద్దేవా చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయని తెలిపారు. మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చిందని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తి కనుమరుగులో కాబోతుందని జోసెన్ చెప్పారు కిషన్ రెడ్డి. అంబేద్కర్ గారు అనుకున్నా కూడా రిజర్వేషన్ ఎత్తేయలేరు. అటువంటి విధంగా ఈ రోజు పటిష్టంగా ఈ దేశంలో రిజర్వేషన్స్ అమలు జరుగుతా ఉన్నాయి. నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ నిర్వీర్యత కానివ్వను, మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ ను అమలు చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తాను పట్టిన కుందేలకు మూడే కాలు అనే విధంగా గత ఎన్నికల్లో ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఈసారి రాజ్యాంగము రిజర్వేషన్స్ నినాదంతో తెలంగాణలో గెలవాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. ఆ రోజు అదే విధంగా తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ఫుల్ గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనుకకు నెట్టేసి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మేము గెలుస్తామనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినప్పటికీ ఏ వర్గాలైతే రిజర్వేషన్ పరిధిలో వస్తాయో వాళ్లే ఈ రోజు ముందుండి బీజేపీకి ఓట్లు వేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 1% కూడా రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మలేదు. ఆయన నవ్వులపాలయ్యాడు. ఆయన మాటలు విని ప్రజలు నవ్వుకున్నారు. ఒక విచిత్రంగా ఆయన మాటలను ప్రజలు మరి ఎంతసేపు ఆయన ఏవైతే గ్యారంటీలు ఇచ్చాడో శాసనసభ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడలేదు. అందులో ఒకే ఒకటి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు, మా సోనియమ్మ జన్మదినం అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు దాన్ని ఆగస్టుకు వాయిదా వేసి మిగతా అంశాలు మాట్లాడకుండా ఒక దిక్కేమో మరి